రైతులారా, ఎన్ఎఫ్డిపిలో మీ పేరు ఎలా నమోదు చేసుకోవాలో తెలుసా? దీనికి ఇప్పుడు చాలా సులభమైన మార్గాలున్నాయి. మొదటిది, మీరు స్వయంగా మీ మొబైల్లో ఎన్ఎఫ్డిపి వెబ్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. రెండోది, మీ ఊరిలో ఉండే కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్ళొచ్చు. అక్కడ ఉండేవారు మీ ఆధార్ వివరాలను సిస్టమ్ లో ఎంటర్ చేస్తారు. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రక్రియ అంతా ఆధార్ ఈకేవైసీ ద్వారా జరుగుతుంది. అంటే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. అది చెబితేనే మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీరు వివరాలు ఇచ్చాక మత్స్యశాఖ అధికారులు ఆ వివరాలను ఆన్లైన్ లో వెరిఫై చేసి ఆమోదిస్తారు. మొదట మీకు తాత్కాలిక సర్టిఫికేట్ వస్తుంది. ఆఫీసర్లు వెరిఫై చేశాక పర్మనెంట్ ఐడి కార్డు వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మీ మొబైల్ తీయండి లేదా దగ్గరలోని సిఎస్సి సెంటర్ కు వెళ్ళండి. మీ ఆధార్ తో మీ హక్కును డిజిటల్ గా నిర్ధారించుకోండి. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ మొదలైంది. మేము వేస్తున్న ఈ మొదట అడుగులో మీరు భాగమవ్వండి.